హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. ఈరోజు వెల్లుల్లి కారం ఏ విధంగా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా పీల్ చేసుకొని తీసుకోండి. పీల్ చేసుకోకపోయినా పర్వాలేదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా తీసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా కారం చేసుకోవచ్చండి. మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి, జీలకర్రను యాడ్ చేసుకోండి, అలాగే కారం యాడ్ చేసుకోండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టుకొని మిక్సీ వేసుకోండి. మరీ స్మూత్ పేస్ట్ లాగా అవసరం లేదండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. అలాగే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం చిటపట అన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఎండుమిర్చి యాడ్ చేసుకోండి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ వస్తుందండి. ఇప్పుడు ఈ కారం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి. నిదానంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 5 మినిట్స్ అయినా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ వెల్లుల్లి కారం మొత్తం ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. ఈ వెల్లుల్లి కారం చేసేటప్పుడు అయితే ఇల్లు మొత్తం ఇదే స్మెల్తో నిండిపోతుందండి. ఒకసారి మీరు చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.